సార్ ఇప్పుడు మనం సైంటిఫిక్ రెవల్యూషన్లో ఉన్నాము అండ్ చాలా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. డయాబెటిక్స్కి ఏ విధమైన అంటే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉపయోగపడుతున్నాయి అండ్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదన్నా డయాబెటీస్ని రివర్స్ చేయడానికి కానీ తగ్గించడానికి కానీ అట్లా ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నట్లో ఏడిఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ says that the best thing is to have a CGMS, continuous glucose monitoring system. ఓకే. ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టంలో ఏం చేస్తామంటే మేము ఇక్కడ ఒక ప్యాచ్ పెడతాం. ఓకే. ఆ ప్యాచ్లో ఏముంటుందంటే ఒక సెన్సార్ ఉంటుంది. ఓకే. అది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటే బ్లడ్ కాదు, అంటే ఈ స్కిన్ కింద ఉండే ఫ్లూయిడ్లోంచి షుగర్ని మెజర్ చేస్తుంది. మెజర్ చేసి దానికి ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్మిటర్కి పంపిస్తుంది. అంటే యూ విల్ హ్యావ్ యువర్ ట్రాన్స్మిటర్ in olden days, so you have to keep your transmitter on this and you will know the sugar level. Now we have real time, అంటే నీకు ఇక్కడ సెన్సార్ పెడతాం. ఓకే. సెన్సార్ పెట్టినాక నీ దగ్గర మొబైల్ ఉంది, యూ విల్ హ్యావ్ ఎయిదర్ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్. దాని మీద పెట్టగానే యువర్ షుగర్ లెవెల్ వి నో. ఓకే. అండ్ దట్ సెన్సార్ విల్ వర్క్ ఫర్ 14 days. 14 days. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మోటివేషన్. ఇప్పుడు నన్ను అడుగుతారు, ఏమండి నేను అది తినొచ్చా ఇది తినొచ్చా అని. వాళ్ళకి ఏంటంటే ఎవిడెన్స్, నువ్వు ఏం తింటే నీకు షుగర్ పెరుగుతుంది, బికాజ్ యూ నో ద వాల్యూ. సో నువ్వు తిన్నావు, తిన్నాక షుగర్ చెక్ చేసుకుంటే దీని మీద పెట్టగానే యూ విల్ నో ద వాల్యూ. నౌ ద థింగ్ ఈస్ ప్రీవియస్లీ HbA1c, నౌ దే ఆర్ చేంజింగ్ ఇట్ టు టైమ్ ఇన్ రేంజ్. టైమ్ ఇన్ రేంజ్. ఓకే. టైమ్ ఇన్ రేంజ్ అంటే ఏంటంటే 80 నుంచి 140 మధ్య హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు మెజర్ యువర్ బ్లడ్ షుగర్ రియల్ టైంలో 15 minutesకి ఒకసారి, అంటే గంటకి 4 సార్లు, రోజుకు 100 సార్లు. రోజుకు 100 సార్లు చూసి అది డేటా ఇస్తుంది మనకి. అంటే ఇఫ్ యూ కెన్ అప్లోడ్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఇట్ విల్ షో హౌ లాంగ్ యు ఆర్ ఇన్ టైమ్ ఇన్ రేంజ్. అంటే మనం 70 నుంచి 140 పెట్టుకుంటే నువ్వు ఎంతసేపు నీ షుగర్ ఉంచుకోగలిగావు. దే సే దట్ అరౌండ్ 80% ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇట్స్ వెరీ గుడ్. ఈవెన్ ఇన్ type 1 type 2 వాళ్ళకి చెప్తున్నారు. ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ ఉండాలంటారు. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ బికాస్ దే ఆర్ మోటివేటింగ్ ద పీపుల్ అండ్ దే నో వాట్స్ హ్యాపెనింగ్. ఒక్కోసారి హైపోగ్లైసిమిక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, నైట్ పండుకున్నారు, వాళ్ళకి కూడా మనం అది మొత్తం అనలైజ్ చేసి ట్రీట్మెంట్ కూడా మారుస్తాం. This is called CGMS. Okay. That is the first one. అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెప్పిన వాటిలో ఇంకోటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ కూడా ఏంటంటే బేసల్ బోలస్ అని అంటారు. బేసల్ బోలస్ అంటే వెన్ ఎవర్ యూ ఈట్ యూ టేక్ అన్ ఇన్సులిన్ షాట్, అండ్ బోలస్ ఈస్ ఫర్ కంట్రోలింగ్ ది ఫాస్టింగ్, అంటే హెపాటిక్ అవుట్పుట్ తగ్గేయడం, దాన్ని బేసల్ బోలస్ అంటారు. ఇట్లా అంటే మొత్తం మీద 4 ఇంజక్షన్లు చేసుకోవాలి వాళ్ళు రోజుకి. ఇప్పుడు ఏమైందంటే దే డెవలప్డ్ ఏ పంప్. పంప్ కెన్ గివ్ ఇన్సులిన్ అకార్డింగ్ టు అవర్ ఫీడ్బ్యాక్. అంటే షుగర్ లెవెల్స్ బట్టి ఆ ఇన్సులిన్ ఎంత ఇవ్వాలి మేము డిసైడ్ చేస్తాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఫస్ట్ పంప్ గుంటూరులో నేనే ట్రై చేశాను. ఓకే, కంగ్రాచులేషన్స్. చాలా ఏళ్ళు అయిపోయింది. తర్వాత CGMS వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాట్ దే సే ఈస్ దిస్ CGMS అంటే నీకు షుగర్ ఎంత ఉందో అది చెప్తుంది. ఈ పంప్ ఉంది, ఈ పంపులోంచి నీకు ఇన్సులిన్ వెళ్ళాలి. అంటే ఇన్సులిన్ పంపుకి CGMSకి కనెక్షన్ వచ్చేసింది. సో ఇట్స్ లైక్ ప్యాంక్రియాస్. ఇప్పుడు నీకు షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ ఎక్కువైతే తగ్గిస్తుంది, అంటే బ్లడ్ షుగర్ని ఇన్సులిన్ పెంచుద్ది. అట్లాగే నౌ వీ హ్యావ్ ఎ మెథడ్, ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ లూప్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్. ఇది మీకు చూపిస్తాను. ఇది చేతికి పెట్టేస్తారు, ఇది చేతికి పెట్టేస్తారు. ఇది దీంట్లోనే ఇన్సులిన్ ప్యాట్రిట్ ఉంటుంది. ఓకే, ఇది ఆటోమేటిక్ గా డెలివరీ ఇస్తుంది. ఓకే, హౌ ఇట్ డిసైడ్స్ ఈస్ దెర్ ఇస్ అన్ ఆల్గోరిథం which can be controlled by your mobile phone. So there is a communication between this and the mobile phone algorithm, and everything will be closed. So you will have an artificial pancreas, so which is very useful, particularly in children. So they may be expensive, but
రీసెర్చ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇవాళ ఎక్స్పెన్సివ్ అయిన గ్యాడ్జెట్ అయినా సరే సార్, ఐ థింక్ కొన్ని సంవత్సరాలకి దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హిస్టరీ ఇస్ టెల్లింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ మా మీటింగ్ ఉంది, స్టేట్ నేషనల్ మీటింగ్ RSSDA అని. దాంట్లో మినిస్టర్ గారు వస్తే నేను అడిగాను, వై కాంట్ వి మేక్ దీస్ పంప్స్ అఫోర్డబుల్? ఐ డోంట్ సే ఇట్స్ వన్ డే, but we can do attempt చేయండి ఎట్లా అవుతుంది సార్. So it will give better life to these people. No need to prick. నీ CGMS కూడా నువ్వు రోజు చెక్ చేసుకోకుండా అదే చేస్తా. So these are all the advantages. Now we have so many apps. నువ్వు ఫుడ్ ఫోటో తీస్తే ఇది ఎంత క్యాలరీస్ ఉందని చెప్పు. ఓకే. తర్వాత నువ్వు ఇన్సులిన్ ఎంత చేసుకోవాలి, ఇట్లా రకరకాల ఆల్గోరిథమ్స్ వచ్చినాయి. దేర్ ఆర్ apps which can tell you, remind you, take tablet. And if you have hypoglycemia, what we should do. So many apps are there. So science is progressing, but we have to adopt. Mana India situation lo that pump, it's around 5 to 6 lakhs. Okay. Affordable. The problem is it's not just buying the pump. You know, disposables also. అంటే దానికి సంబంధించిన అన్ని 15,000 అవుతుంది. I think it is very good for certain people, not for everyone. But time may come, sir. ఇదివరకు ఒక స్ట్రాటా పాపులేషన్కే కొంత మెడికల్ ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్గా ఉండేది. బట్ ఇప్పుడు రాను అందరికీ అఫోర్డబుల్ చేయించగలుగుతున్నాము. అది ఎవ్రీ ఫీల్డ్లో అది జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు మేబీ ఇన్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత 5 years తర్వాత maybe we'll see a good positive sign, sir. And I want to tell you about type 2 diabetes. మనకి ఎక్కువ మంది ఉంది type 2 diabetes. ఈ type 2 diabetes లో ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ వచ్చింది, దాన్ని SGLT2 inhibitors అంటారు. SGLT2 inhibitors, dapagliflozin. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే they increase the urinary excretion of glucose. You know, renal threshold అంటారు. డ్రగ్స్ they will help you to excrete more glucose through urine. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే those drugs have shown that they will reduce the complications, cardiac, renal complications. So we are using. And another thing is they became off patent. Okay. So previously DAPA used to be very expensive. Now we are getting, because they are able to manufacture in India. So all these things are very good signs. But still people are not very well controlled. Like you, they should be motivated.